యాదాద్రి జిల్లా భువనగిరిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఇటీవల హాస్టల్లో 2 10వ తరగతి విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో హాస్టల్ను సందర్శించి విద్యార్థుల మృతిపై ఆరా తీశారు ఎమ్మెల్సీ కవిత. అక్కడ పరిస్థితులపై స్టూడెంట్స్ను అడిగి తెలుసుకున్నారు. 2 విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం, హృదయ విదారకమన్నారు కవిత. 2 మృతి, సూసైడ్ లెటర్, ఇక్కడి పరిసరాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. స్టూడెంట్స్ మరణాలపై నిజాలను నిగ్గు తేల్చాలన్నారు. ఔటర్స్ హాస్టల్లోకి వచ్చారనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై పోలీసులు వెంటనే దర్యాప్తు పూర్తి చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 2 ఆడపిల్లలు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు 2 కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం 2, 3, 4 రోజులు అవుతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఎటువంటి కారణాలు సరిగ్గా దొరకడం లేదని చెప్పడం జరిగింది. మరి జరిగినటువంటి ఇష్యూ చాలా దారుణమైనది, హృదయ విదారకంగా ఉన్నది. 2 ఆడపిల్లలు ఒకటే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం, మరి ఒక అనుమానాస్పద రీతిలో ఉన్నటువంటి సూసైడ్ లెటరు, ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి పోలీసు వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు ఎవరన్నది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరు వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి. పోలీసు వాళ్ళు పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి. ఇది మనం పేరెంట్స్గా కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఈ పరిస్థితులకు కారణం ఏంటి, మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా, ఇటువంటి భయాందోళనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే పాజిటివ్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.